హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుని వచ్చాను. చెన్నైలో ఈ బిజినెస్ లేనటువంటి లొకేషన్ అనేది లేదు. కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 2007 నుంచి ఇదే బిజినెస్ లో ఉంది. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ తో మనకి దీనికి అటాచ్మెంట్ ఏంటి అనేది వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ప్రెసెంట్ నేను వచ్చేసి ఇండియన్ కియోస్క్ కంపెనీ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. ఇక్కడే ప్రతి ఐటమ్ కూడా ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. 2007 నుంచి ఇక్కడే ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఏదైనా గానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కి మంచి క్రౌడ్ ఉన్నటువంటి లొకేషన్ లో మనం ఏదైనా గానీ రెంటల్ బేసిస్ లో ఒక ప్రెమిసెస్ తీసుకోవాలి అంటే గనక చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. మనం అడ్వాన్సెస్ గానీ మంత్లీ రెంటల్ గానీ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ గనక మనకు అక్కడ బిజినెస్ కనుక జరగకపోతే పరిస్థితి ఏంటి, చాలా లాస్ అవ్వాలి కదా. సో అటువంటి వాటికి అన్నిటికీ కూడా కంపెనీ చెక్ పెట్టేటటువంటి ఒక మంచి ఐటమ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యూట్యూబ్ లోనే మొదటిసారిగా మన ఛానల్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ 1600 వీడియోస్ ఉన్నాయి, కానీ ఇటువంటి వీడియో అనేది మనం అప్లోడ్ చేయలేదు. చాలా రోజుల నుంచి ఇటువంటి కాన్సెప్ట్ కోసమే నేను చూస్తున్నాను. ఇక్కడ ఉంది 2007 నుంచి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని ఇమీడియట్ గా చెన్నైకి రావడం జరిగింది. మీకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. 100% నేను చెప్పగలను. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం స్టార్ట్ చేయడానికి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ప్రెసెంట్ నేను వచ్చేసి ఇండియన్ కియోస్క్ కంపెనీలో ఉన్నాను. ఇక్కడే కియోస్క్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో కియోస్క్ అంటే ఏమో అనుకోవద్దు, ఇది కంప్లీట్ గా ఒక రూమ్ టైప్ లో ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన విధంగా ఆ రూమ్ ని డిజైనింగ్ చేసుకోవచ్చు. ఆ రూమ్స్ ఏ విధంగా డిజైనింగ్ అవుతాయి, అసలు ఏమేమి మనం స్టాల్స్ తెలుసుకుందాము. చెన్నైలో ఇటువంటి స్టాల్స్ లేని లొకేషన్ అంటూ లేదు. అవి కూడా కంప్లీట్ గా ఇండియన్ కియోస్క్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవే. సో మెడ్రాస్ కాఫీ హౌస్, బేకరీ కియోస్క్, అలాగే ఫ్రైడ్ చికెన్ కియోస్క్, ఐస్ క్రీమ్ కియోస్క్, మినీ రెస్టారెంట్ కియోస్క్, ఏసీ ఫ్లవర్ కియోస్క్, చాయ్ కియోస్క్, కాఫీ అండ్ స్నాక్స్ కియోస్క్, చాయ్ కియోస్క్. సో చూడండి, ఇటువంటివన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో మనం ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటిది పర్చేస్ చేసుకొని జస్ట్ ఒక ఎంటీ లొకేషన్ లో మనం ఇన్స్టాల్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కనుక బిజినెస్ జరగకపోతే ఇంకో చోటికి షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ గా పాన్ ఇండియాలో ఎక్కడికైనా గానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తారనమాట. సో ఇది స్క్వేర్ ఫీట్ కి ఎంత కాస్ట్ పడుతుంది, ఏ సైజ్ లో చేయించుకోవచ్చు, ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ మెటీరియల్ తో తయారవుతుంది, మనం బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఎంత సైజ్ అవసరం అవుతుంది అనేది పూర్తిగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇదంతా కూడా ఫ్యాక్టరీ అన్నమాట. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఒకసారి చూడండి ఏ విధంగా వర్క్ అనేది చేస్తున్నారు. ఇక్కడే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇక్కడ మెటీరియల్ అంతా కూడా అవైలబుల్ లో ఉంది. ఇక్కడ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కి రెడీగా ఉన్నటువంటి ఐటమ్ ఇక్కడ చూడండి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో. కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది క్యాష్ మనం కౌంటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి లాకర్ గానీ అన్ని ఇచ్చినారు. ఇది కావాలంటే గ్రానైట్ వేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ర్యాక్స్ అన్ని కూడా మీకు ఐరన్ తో చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్ సిస్టమ్ చూడండి ఏ విధంగా, ఇదంతా కూడా రెడీ టు డిస్పాచ్ అన్నమాట. ఎలక్ట్రికల్ స్విచెస్ కావచ్చు. ఒక షాప్ కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇవన్నీ కూడా మెయిన్ స్విచ్ బోర్డ్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా ఉందో. అలాగే షట్టర్ సిస్టమ్ కూడా ఇచ్చినారు. సేఫ్ గా ఉండడానికి ర్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంతా కూడా చాలా చాలా అట్రాక్షన్ గా ఉంది. సో అలాగే ఫ్రంట్ సైడ్ రెయిన్ గానీ అలాగా పడకుండా ఉండడానికి మనకి ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఏ విధంగా ఇచ్చినారు. ఇలాగా రొటేట్ చేస్తూ ఉంటే గనక మనకి ఇది బయటకు వస్తుంది అనమాట. చూడండి ఏ విధంగా వస్తుంది. ఈ సిస్టమ్ మొత్తం కూడా అప్డేటెడ్ వర్షన్ లో మీకు అరేంజ్ చేసి ఉంటారనమాట. చూడండి ఈ విధంగా చాలా బాగుంది కదా సిస్టమ్ అనేది. ఒకసారి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం షాప్స్ ఎవరన్నా గానీ పెట్టుకోవాలంటే రకరకాలైన షాప్స్ పెట్టుకోవాలని ఆలోచిస్తుంటాం కదా. సో స్విచ్ బోర్డులు కావచ్చు, ఈ విధంగా చాలా హై క్వాలిటీతో చేస్తున్నారండి. చూడండి ఇది కూడా మెటీరియల్ అనేది రెడీ అయినటువంటి కియోస్క్ అన్నమాట. ఏ విధంగా ఉందో కియోస్క్ అనేది ఒకసారి చూడండి. సో ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఇది ఫ్రంట్ సైడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎండి గారి దగ్గరికి వెళ్దామా, రండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, ఇండియన్ కియోస్క్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీరామ్ గారితో ప్రెసెంట్ నేనున్నాను. కొన్ని వివరాలు మనం అడిగి తెలుసుకుందామా. సో నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు మన ఇండియన్ కియోస్క్ కంపెనీ స్టార్ట్ చేశారు కదా, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరికి బెనిఫిట్ ఉండాలి, ఎందుకు స్టార్ట్ చేశారు అసలు కంపెనీ అనేది? సార్, మనం కంపెనీ స్టార్ట్ చేసింది ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసమే మనం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో ఇది ఫుడ్ ఇండస్ట్రీలో మనం ఏమో చేయాలని మనకు చాలా ఇంట్రెస్ట్
ఫుడ్ ఇండస్ట్రీ. సో దానికోసం మనం కియాక్స్ చేసింది స్టార్ట్ చేసింది. ఇప్పుడు మేము మోర్ దాన్ 1600 కియాక్స్ పాన్ ఇండియా చేసినాము. హైదరాబాద్ చేసినాము, నెల్లూరు చేసినాము, గుంటూరు చేసినాము, గూడూరు చేసినాము, కడా చేసినాము. ఆంధ్రాలో చూస్తుంటే పలు డిస్ట్రిక్ట్ చేసినాము. చాలా డిస్ట్రిక్ట్ మేము వర్క్ చేసినాము సార్. అంటే ఇప్పుడు మన కియోస్క్ లో ఏమేమి బిజినెస్ లు చేయొచ్చు సార్? కియాక్స్ అనేది ఒక అంగడి సార్, ఒక ఎంటీ అంగడి. దానిలో ఏదికంటే చేసుకోవచ్చును. మొబైల్స్ చేసుకోవచ్చును, ఫుడ్ ఇండస్ట్రీకి చాలా మందిలో యూజ్ చేస్తారు. మొబైల్ షాప్ చేసుకోవచ్చును, టెక్స్టైల్ చేసుకోవచ్చును, ఒక మెడికల్ షాప్, ఒక స్మాల్ మెడికల్ షాప్ చేయాలంటే అది చేసుకోవచ్చును. ఏది కంటే చేసుకోవచ్చును సార్. స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్? స్టార్టింగ్ మీరు చూసారంటే మేము per square feet 3000 రూపీస్ నుంచి 5000 దాకా చేస్తాం సార్. మినిమం షాప్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ నుంచి తీసుకోవాలి? మినిమం 50 స్క్వేర్ ఫీట్ సార్. 50 స్క్వేర్ ఫీట్స్. 50 స్క్వేర్ ఫీట్ నుంచి ఎంత గంట చేసుకోవచ్చు అంటే 50 into 3 అంటే 1,50,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. సో దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి సార్? మనం కియాక్స్ ఇచ్చేస్తాం, ఎలక్ట్రికల్ ఇచ్చేస్తాం, వాళ్ళకి బేసిక్ ఫర్నిచర్ చేసి ఇస్తాం. బేసిక్ ఫర్నిచర్ మొత్తం చేస్తాం సార్. ఇప్పుడు మాది వచ్చేసి నెల్లూరు. సరే, మా దగ్గర నుంచి మీకు ఒకవేళ కాల్ వచ్చింది, ఇది చెన్నై కదా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటది? నెల్లూరు అయితే ఒక 3 hours జర్నీ. ఓకే, కర్ణాటక అట్లా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎలాగా? ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా సార్, మనం ఎక్కడ పంపిస్తాను. బట్ ఈ నెల్లూరు మరి ఉంటే ఒక 2 numbers గా తీసుకుంటే బాగున్నాయి. ఇప్పుడు సిద్ధూరులో చూస్తుంటే 5 numbers కియాక్స్ చేతిని. సో అప్పుడు ట్రాన్స్పోర్ట్ తక్కువ అయిపోను. మీరు నెల్లూరు నుంచో చిత్తూరు నుంచో యాళ్ళ మా దగ్గర రావాలంటే వీఆర్ క్వాలిటీ పీపుల్. 17 years గా మేము ఇదే ఫీల్డ్. మేము చేసేదల్లా ఏ ప్రాబ్లం ఉండదు. మెటీరియల్ కానీ ఫినిషింగ్ కానీ ఎదిగా ఉంటేను తేడా ఉండదు. బాగా క్లియర్ గా ఉన్నాం అతను వర్క్. సర్వీస్ ఎలా సార్? ఏదైనా సార్ సర్వీసే రాదు సార్. అంటే మేము చేసేప్పుడే అన్ని ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ వేస్తాము. అంటే అక్కడక్కడ సర్వీస్ పంపించదు కుదరదు. దాని వల్ల మనది ప్రైస్ ఒక 10% ఎక్కువ ఉంటేను అది క్వాలిటీగా చేసి ఇచ్చేస్తాము. సార్, ఇప్పుడు మీకు సంబంధించిన షాప్స్ ఎవరైనా కానీ మేము సేల్ చేసుకుంటాం సార్, మేము ఆర్డర్స్ ఇస్తాము అంటే అట్లా ఏమైనా అవకాశం ఉందా? కంపల్సరీ చేసుకోవచ్చు సార్. అది క్వాంటిటీ ఇదా ఒక 2 numbers 5 numbers వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు ప్రాఫిటబుల్ గా దీన్ని ఒక ఫ్రాంచైజీ మోడల్ గా కూడా రన్ చేయవచ్చు. అదే, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఎక్కడో హైదరాబాదు ఇట్లా ఉన్నాయి కానీ కొద్దిగా దగ్గరలో లేవన్నమాట ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్. సో అట్లా ఏదైనా కనుక ప్రొవైడ్ చేస్తే ఈజీగా ఇస్తాను సార్. నెల్లూరులో, చిత్తూరులో, తడాలను, ఎక్కడ విజయవాడ అప్ టు విజయవాడ దాకా మన దగ్గర తీసుకుంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేది యాక్చువల్గా. సో ఈ షాప్ మోడల్ అనేది ఏ మెటీరియల్ తో తయారవుతుంది సార్? మామూలుగా చాలా మెటీరియల్ ఉండేది సార్. మెటల్ షీట్ ఉండేది, ఏసీబీ షీట్స్ ఉండేది, బైజన్ బోర్డ్ ఒక మెటీరియల్ ఉండేది, ఫైర్ ప్రూఫ్ మెటీరియల్స్, చాలా మెటీరియల్స్ ఉండేది సార్. బడ్జెట్ పెట్టి డిజైన్ పెట్టి మేము మెటీరియల్ వాడేస్తాం. ఓకే, తర్వాత కస్టమైజ్డ్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నట్టు నాకు ఈ మోడల్ కావాలి ఇట్లాంటివి కూడా ఏమైనా చేసి? అది సార్ మాతో స్పెషాలిటీ. మాతో స్పెషలే కస్టమైజ్డ్ డిజైన్. ఓకే, సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్ను, బట్ డిజైన్ చేసి మన కస్టమైజ్డ్ గా చేసేది మాతో స్పెషలే. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్, ఇండియన్ కియాక్స్ ఫౌండర్. మేము ఏం చేస్తామంటే కియాక్సెస్ చేస్తాం. చాలా నంబర్స్ చేసినాం. మోర్ దాన్ 1600 కియాక్స్ చేసినాము. QSR అవుట్లెట్ ను చూసారు. ఒక 100 square feet, 150 square feet, 300 square feet క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అది చేస్తాము. చాలా పెద్ద రెస్టారెంట్ చేస్తాము. ఇప్పుడు మీరు కొత్తగా చూసారంటే ప్రీ ఫ్యాబ్ స్ట్రక్చర్ ను చూసారు. ఒక 500 square feet లోంచి 5000 square feet, 10,000 square feet లాగా మనం చాలా పెద్ద ప్రీ ఫ్యాబ్రికేషన్ బిల్డింగ్ స్ట్రక్చర్ చేస్తాం సార్. మేము ఇది అంతలో స్పెషలిస్ట్. నాకు వచ్చి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ చూద్దారంటే మోర్ దాన్ 25 years ఎక్స్పీరియన్స్. నా కంపెనీ నేను స్టార్ట్ చేసి ఇప్పుడు 17 to 18 years నా కంపెనీ రన్ చేస్తాను. మీకు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే మీరు కంపల్సరీగా నా దగ్గర రావచ్చును. మీకు మంచి సర్వీస్ ఇస్తాను. ఏ ప్రాబ్లం లేకుంటే మేము వర్క్ ని కంప్లీట్ చేసి. రీసెంట్ గా ఇప్పుడు ఒంగోలులో చాలా పెద్ద ప్రాజెక్ట్ మాకు జరిగేది, అది కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇండియన్ కియోస్క్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏం చెప్పారు, ఎట్లాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎంత అనేది. సో మీరు ఎవరైనా కానీ ఏదైనా ఒక షాప్ పెట్టాలి అని అనుకుంటే గనక
ఖచ్చితంగా స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి గన కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేదు, ఎందుకంటే తెలుగు సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు డైరెక్ట్ గా చెన్నైకి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసి కావాల్సిన మోడల్స్ ని సెలెక్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నమస్తే సార్. నమస్తే సార్. Thank you.